ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల ఆధిపత్యం పోరులో గోదావరి నదిపై వంతెన నిర్మాణంకు బ్రేక్ పడిందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నుంచి గోలివాడ అనుసంధానంగా మంజూరైన బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం విచారకరమని అన్నారు. దివాకర్ రావు తనయుడు బీజేపీపై విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు. సింగరేణిలో పట్టాల పంపిణీ జరగడం లేదని అభియోగించారు. నిన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా ఇద్దరి ప్రెస్ మీట్ల కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇద్దరి ప్రెస్ మీట్లు చూస్తే మనము దివాకర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు దోసుకుంటున్నావు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయితే దివాకర్ రావు ప్రెస్ మీట్లో కూడా నువ్వు దోసుకుంటున్నావు. ఇక వేరే సబ్జెక్ట్ లేదు ఇక్కడ. కానీ అభివృద్ధి విషయానికి ఆయనే 5 సంవత్సరాలు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నా అని పటాకులు కొట్టిండు, మిఠాయిలు వంచిండు, బైక్ ర్యాలీలు తీసిండు. 5 సంవత్సరాలు గోదావరి వంతెన పేరు మీద కాలయాపన చేసిండు. ఆఖరికి ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చిండు. ఈయన రాగానే ఏం చేసిండు, ఆ కాంట్రాక్టర్ అయితే నాకు కమిషన్ రాదని ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసి నేను ముల్కల్ల నుంచి కొత్తగా ఒక బ్రిడ్జ్ కడతా అని ఈయన మొదలుపెట్టాడు. ఇవాళ అదే కాంట్రాక్టర్ పని ప్రారంభిస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ బ్రిడ్జ్ అయిపోతుంది. మంచిర్యాల పెద్దపల్లి ప్రజలకు పోను రాను దాదాపు 40 కిలోమీటర్లు తగ్గుతాయి. ఇద్దరు పొద్దున కమిషన్ల కొరకు కకృతి పడి వచ్చిన బ్రిడ్జిని, టెండర్ అయిన బ్రిడ్జిని ఇలా క్యాన్సిల్ చేశారు. నువ్వు కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ కట్టు ముల్కల ఎవరద్దంట. 2 లక్ష్మీ డాగీస్ నుంచి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోడ మీద పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. ఇంట్లో రోజు ఆయన ఫ్లెక్సీ చూసుకోండి. ఆయన అట్లా చేసింది. ఈయన ఏం చేసిండు ఎలక్షన్లు అప్పుడు 6 నెలల్లో రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తా అని చెప్పి 18 నెలలు ఇవాళ రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ పోయింది. ఇంతకుముందు మనం చూస్తుంటే ఫ్లైఓవర్ మీద రోజు ట్రాఫిక్ జామ్లు అవుతుంది. ఇప్పుడు ఎందుకు అయితే లేవంటే నరేంద్ర మోదీ గారి పుణ్యాన, కేంద్ర ప్రభుత్వం పుణ్యాన కొత్తగా జాతీయ రహదారి అవ్వడం వలన ట్రాఫిక్ మంచిర్యాలకు వస్తలేదు. శ్రీరాంపూర్ నుంచి క్యాతేపల్లి మందమారి అట్లా పోతుంది ట్రాఫిక్. అందుకనే ఇవాళ మనము ట్రాఫిక్ జాములు చూస్తున్నాం. ఇక డంప్ యార్డ్, ఆండాలమ్మ కాలనీ వాసులకు పాపం అక్కడ ఉండలేని పరిస్థితి. డంప్ యార్డ్ ఏం చెప్పింది, నేను గెలిచినాక నెల రోజులలో డంప్ యార్డ్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేపిస్తా అన్నాడు. మరి సార్ 18 నెలలు అయింది మీరు గెలిచింది, ఎక్కడ పోయింది మీ డంప్ యార్డ్? ఇది డంప్ యార్డ్ పరిస్థితి. శ్మశాన వాటిక కడతానికి ఆయనే హోటల్లో మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరినీ కూర్చుండబెట్టి ఆయన కుల సంఘాల దగ్గర 5-5 లక్షల రూపాయలు ఆయన వసూలు చేశాడు. ఒక కుల సంఘం పెద్ద మనిషి చెప్తాడు నాకు, ఆయన 5 లక్షలు అడిగిండు, ఈయన రాగానే 10 లక్షలు అడిగిండు. మరి రేపు భావి తరాలంటే భవిష్యత్తులో వచ్చే వాళ్ళు ఎన్ని అడుగుతారు? మేము ఇవాళ శ్మశాన వాటికకి ఇస్తున్నాం, మరి రేపు డంప్ యార్డ్కి కూడా అడుగుతారా? ఎల్లుండి బ్రిడ్జిలు కడతానికి, ఫ్లైఓవర్లు కడతానికి కూడా అడుగుతారా? నేను అడుగుతారా పైసలు? ఎల్లంపల్లి బాధితులు, ఆయన పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు. ఎల్లంపల్లి బాధితులను మోసం చేసిండు. ఈయనేం చేసిండు, నేను గెలిచినాక 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పి 3 నెలల్లో ఇప్పిస్తా అని చెప్పి 18 నెలలు అయింది. ఎక్కడికి పోయింది మరి ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం? అటు గోదావరికి అటువైపు ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో ఇదే ఎమ్మెల్యే, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఇదే ఎంపీ ఇద్దరు కలిసి అక్కడ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించారు. మరి నువ్వెందుకు ఇప్పించలేకపోతావు? ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించకపోగా ఉల్టా ఏం చేసినావు? నువ్వు కార్పొరేషన్లో కలిపినావు.
ఇవాళ నర్సింగాపూర్ గ్రామంలో పేద ప్రజలు 100 రోజుల పని మీద పనికి ఆహార పథకం మీద వాళ్ళకు ఒక ఆదాయం ఉంది. ఇవాళ కార్పొరేషన్లు కలిపితే అది కూడా వీకింది. ఇట్లా ఎల్లపెల్లి బాధితులను మోసం చేసి సింగరేణి మనకందరికీ తెలుసు, పట్టాల సమస్య పెద్ద సమస్య. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టాల సమస్యకు పరిష్కారం రాలేదు. ఈయన వచ్చినాక పట్టాల సమస్యకు పరిష్కారం అవుతుంది అనుకున్నాం. పట్టాల సమస్య గురించి మాట్లాడే నాదుడే లేదు. రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఎలక్షన్లప్పుడు ఫుల్ వాడుకున్నారు. పాపం వాళ్ళు ఈయనకి వెళ్తే ఏదో అవుతుందని చాలా కష్టపడి తిరిగారు. ఏడవైంది మరి రిటైర్డ్ కార్మికుల 2 గంటల భూమి. ఇది మంచిర్యాల పరిస్థితి. ఇక ఇంకొక ఆయన మాజీ ఎమ్మెల్యే కొడుకున్నాడు. ఆయన పెట్టి ప్రెస్ మీట్లో ఆయనే మోడీ గారిని విమర్శిస్తారు. బీజేపీ వాళ్ళకి ఏం పని లేదంటే తిరంగా యాత్ర అని తిరుగుతారు. బరాబర్ తిరంగా యాత్ర రోజు బీజేపీ పార్టీ అంటేనే జాతీయ భావం కలిగిన పార్టీ. తిరంగా యాత్రలు తింటే ఏం నష్టం? ఈయన ఒకసారి అంటాడు, ఈయనకు అసలు పహల్గాం ఏడుందో తెలుసా? నాకు అదొక డౌట్ ఉంది. ఈయనకు పహల్గాం ఏడుందో తెలుసా? కాశ్మీర్ ఏడుందో తెలుసా? ఈయన ఏనాడైనా పోయి చూసిండా? ఓసారి అంటాడు దాడి మోడీ గారే చేయించారంటాడు. అసలు ఏమైనా తెలుగుండి మాట్లాడుతాండ. పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్న పాకిస్తాన్లో మాట్లాడుతూ రాత్రి 2:30 గంటలకు ఆర్మీ చీఫ్ ఫోన్ చేసి మన ఎయిర్ బేస్ల మీద ఇండియన్ మిసైల్స్ దాడి చేసిందని స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పారు. ఇక మరి ఈయన రాజకీయాలలో లీడర్ కావాలంటే ఫస్ట్ నీ స్థాయి ఏంటిది, మోడీ గారి స్థాయి ఏంటిది ఆలోచించి మాట్లాడు. ఇది చెప్తున్నాము టీఆర్ఎస్ నాయకులకు కూడా, మీ లిమిట్స్ క్రాస్ కాకూడదు. మంచిర్యాలలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పద్ధతులు మార్చుకోవాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదెరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్ రావు అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రేమ్సాగర్ రావు ఏడాదిన్నరలోనే కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి పనులు చేస్తుంటే తప్పుడు విమర్శలకు దిగడం సమంజసం కాదన్నారు. మహాప్రస్థానం నిర్మాణంపై అక్కసు వెళ్లగక్కడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు వెన్నుదన్నుగా ఉన్నారని గుర్తు చేశారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో దాదాపుగా 4వ స్థానంలో అంటే మెజార్టీ పరంగా ఎవరికి రాంటి పరంగా మరి మెజార్టీ ఇక్కడ ఇచ్చి ప్రజలు ఇచ్చి గెలిపించుకోరంటే దానికి తగ్గట్టుగా మరి ప్రేమసారావు గారు నిద్ర లేకుండా మరి కాలికి బట్ట కట్టుకొని అనుక్షణం ఇటు సెక్రటరియట్ కానుంచి మినిస్టర్ల కానుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క అధికారికి నిరంతరం కలుస్తూ ప్రతి ఒక్క పనిని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మరి చేస్తున్నటువంటి ఘనత ప్రేమసారావు గారు. మరి వారిని ఉద్దేశించి నిన్న నేను 500 కోట్లు తీసుకొచ్చిన, నేను అది తీసుకొచ్చిన ఇది తీసుకొచ్చిన అని చెప్పేసి ఎర్రి మాటలు మాట్లాడినాం. ముందుగా మరి మా ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సౌర విద్యుత్తుతోని మంచి గ్రీనరీతోని పర్యావరణానికి మరొక తోడ్పాటు అయ్యే విధంగా నీవు నిర్మాణం చేపెడితే ఇళ్లలో పొగ వస్తుంది, శవంగాలు పెడితే ఇక్కడ వస్తుంది. నేను ఎకరం చూసిన మరి ఎకరం వ్యాపారస్తుల దగ్గర పీడించి వాళ్ళ వసూలు చేసి 30 లక్షల వసూలు చేసి 30 లక్షల విలువ గల భూమికి మరి దాదాపుగా 1,20 లక్షలు పెట్టి నేను మొన్న ఆ భూములనే కట్టాలని చెప్పేసి మళ్ళీ నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మీరు గతంలో అంతర్గాం బ్రిడ్జ్ మీద మంచి షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. అంతర్గాం ఏమన్నంటే ఏ ప్లేస్ మీద పెట్టినా అంతర్గాం బ్రిడ్జ్ 2018లో కేసీఆర్ అనౌన్స్మెంట్ చేశారు. అవును చేసిరు. చేసిన తర్వాత నీ లెక్క ఏమైంది? అసలు బ్రిడ్జ్ ఎడిపోయింది. నీకు గట్టంలో అడ్డం పడ్డరా? నీ ఇంటికాడ నీకు కావాలి వేసిర్రా? నీకు ధర్నా ఇట్లా వేసిర్రా? ఎవరు వేయలే కదా, నువ్వు ఎందుకు కట్టలేకపోయినావు? ఇలా ప్రేమసారావు గారు 100 రోజులలో మా ప్రస్థానం నిర్మించారు. అనుకున్నారు ప్రజలకు చేయాలని చెప్పి చేసిర్రు. అదేవిధంగా రోడ్లు నిర్మాణం చేసిర్రు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ
మా పేపర్లు కాదు పాలాభిషేకాలు కాదు మా ముఖ్యం, ఇలా ప్రజల అభివృద్ధి, ప్రజలకు చేయాల్సిన పనులు చేయాల్సిన చెప్పేసి ప్రేమసారావు ముందు పోతున్నారు. మీ అన్ని కాకి లెక్కలు మరి పేపర్ల వరకే ఉండడం, పాలాభిషేకాలు తప్ప ఏ రోజు మీరు పనిచేసిర్రు? 5 ఏళ్ళు గడుస్తుందా అండి? 5 ఏళ్ళ తర్వాత వచ్చి సాయిల్ టెస్ట్ చేస్తారా? సాయిల్ టెస్ట్ చేసిరట, నా డబ్బులను వెనుకవని డబ్బులు వేరేకెళ్ళి పెట్టినట్టు. అవును, ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు నీకు చాదగాక డబ్బులు తీసుకురాకపోయినావు, నీకు చాదగాక అంతర్గా మిర్జాత కట్టలేకపోయినావు అని ఒప్పుకో. నీ చాదగాక తనే ఈరోజు ప్రజలకు చెప్పి నువ్వు తప్పు క్షమించని చెప్పేసి ప్రజలు ఒప్పుకో తప్ప ఇక ప్రేమసారావు గారు పనిచేస్తుంటే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు అడ్డం పెట్టడం సబుగా అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మా ప్రేమసారావు గారు మరి గెలిచిన నాసు నుండి మరి నిద్రపోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు మార్కెట్ అయితే ఏమి వ్యాపారస్తులు అందరూ ఒప్పించి రోడ్డు వెలువరించే కార్యక్రమం, రేపో ఎల్లుండో మళ్ళా 78 కోట్లతో జీవో వచ్చే కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు యువకులు కావచ్చు, ఇక చాలామంది నిరుద్యోగులు అని చెప్పేసి వాళ్ళ కోసం ఇండస్ట్రియల్ పార్క్ గురించి ఇష్టం రీతిలో మాట్లాడినావు. ఇండస్ట్రియల్ పార్క్ అయిపోయింది, కోర్టులో కేసు నడతా అని చెప్పేసి ఒకరితో కోర్టులో కేసు నువ్వు కావాల్సిన వేయించి ఈరోజు ఎంతోమంది ప్రజలకు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నువ్వు అడ్డం పడదాం వల్ల వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసుకునే కళలకు అడ్డం పడే కార్యక్రమం చేసాం. అయినప్పటికీ కూడా ప్రేమసారావు గారు అనుకున్న చేస్తా అన్నారు, చేసిర్రు. అక్కడ భూమి ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరూ కూడా చెక్కులు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి అయిపోయింది. అంటే నువ్వు ఏది కూడా అంటున్నావో అన్నీ అయితలేవు అనే స్టేషన్లో ఏదో చేద్దామనేసి ఏదో మాట్లాడదామని చెప్పేసి సభగా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. దివాకర్ రావు గారు మీరు ఒకసారి ఆలోచించండి, 20 ఏళ్లలో నువ్వు చేయలేని అభివృద్ధిని ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసారావు గారు చేసి చూపిస్తున్నారు. నీకు చేతనైతే ధైర్యము దమ్ము ఉంటే మేము వస్తాం, మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు. పూర్తి ఆధారాలతోటి, సబ్జెక్టుతోటి, జీవులతోటి మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు చేతనైతే నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావో, నీ పక్కన టీఆర్ఎస్లో ఎవరు తీసుకొచ్చుకుంటావో, ఎక్కడికంటే మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో నీవు అక్కడ ఐబీలో ఇంటిగ్రేట్ మార్కెట్ అని చెప్పి దాన్ని కట్టినప్పుడు మా ప్రేమసారావు వారు చెప్పడం జరిగింది, నీవు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇక్కడ మార్కెట్ కడతావు, దీన్ని మేము వచ్చిన తర్వాత కూలగొట్టి ప్రజలకు అంకితం చేసి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పడం జరిగింది. దాన్ని ఆ రోజు కూలగొట్టినప్పుడు కూడా ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నప్పుడు కూడా నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేసినావు. దీనికి జీవో రాలేదు, దీనికి డబ్బులు లేవు, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని మేము అడుగుతాం, నేను ప్రశ్నిస్తున్నాం. 50 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, 250 కోట్ల రూపాయల జీవో కూడా విడుదలైంది. నీవు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి తీసుకొచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? ఒక టీఆర్ఎస్ భవనం తప్ప. నీకేదో నీ అత్తగారింటికైనా ల్యాండ్ ఉన్నాయని చెప్పి 2018లో అనౌన్స్ చేసుకున్నావు. 2018 నుంచి నీవు ఎలక్షన్ అయ్యే వరకు 5-6 సంవత్సరాల నుంచి కనీసం ఒక 50 కోట్ల రూపాయలైనా తీసుకొచ్చి నువ్వు అక్కడ పనులు స్టార్ట్ చేసినావా? ఎందుకు స్టార్ట్ చేయరో దానికి సమాధానం చెప్పాలి. నీ ఇంటికాడ ఫ్లెక్సీ పెట్టుకుంటే అందరికీ బ్రిడ్జ్ అయిపోతుందా? మాటలు కాదు, కొబ్బరికాయలు కొట్టడం కాదు. నిజమైన ప్రజల అభివృద్ధి కావాలంటే, ప్రజల అభివృద్ధి చేయాలంటే నువ్వు పని చేసి చూపించి అప్పుడు మాట్లాడాలి. ఇంకొక విషయం, మహాప్రస్థానం అనేది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు, కిరాయికున్న వాళ్ళు కానీ, బీద వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు కరోనా సమయంలో కానీ, వర్షాకాలం వస్తే కానీ ఒక్కొక్కరు రోడ్ల మీద దాన సంస్కారాలు చేసి ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పి పెద్దలు ప్రేమసారావు గారికి మంచి ఆలోచన వచ్చి, ఆ ఆలోచనతోటి ఇక్కడ ఈ మహాప్రస్థానం నిర్మించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని అహర్నిశలు కష్టపడి 100 రోజులు అక్కడ ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. దానికి కూడా నువ్వు వచ్చి కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రజల ఆదరణ ఎప్పుడు పొందుతున్నారో నువ్వు అప్పుడు వచ్చి నిరాధారమైన ఆరోపణలు, మట్టి గురించి, ఇసుక గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రేమసాగర్ గారు ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే కానీ, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే కానీ పనులు చేయించుకొని వస్తానని చెప్తావు. నీకు నీ 20 ఏళ్లలో నీ ముఖ్యమంత్రి నిన్ను గడప దాటనిచ్చిండా అని చెప్పి అడుగుతున్నాం. ఏ రోజైనా నీ ముఖ్యమంత్రి నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా అడుగుతున్నాం. నీకు చేత కాలేదు, ఊరుకో. సపరేట్గా ఊరుకుంటే ప్రజలన్నా అరే దివాకర్రావు చేతగానుడు, దద్దమ్మ ఊరుకున్నాడు అనుకుంటారు. కానీ ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ ఎల్లంపల్లి ప్రాజెక్టులో బాధితులకే నువ్వు న్యాయం చేయలేదు, వాళ్ళకే డబ్బులు రాలేదు. ఎల్లంపల్లి బాధితులు ఈరోజు కూలి పని చేసుకొని బతుకుతుంటారు. అదే ప్రేమసాగర్ రావు గారు ఇండస్ట్రీ పార్క్లో ఈరోజు 90% అందరికీ కూడా వాళ్ళకు పరిహారం అందింది. త్వరలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని ద్వారా ఇక్కడి వరకు వ్యాపారాలు పెరుగుతాయి, ఇక్కడ యువకులకు ఉపాధి పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీకు తెలియజేస్తూ, ప్రజలు కూడా పూర్తిగా నమ్ముతున్నారు. ప్రేమసాగర్ రావు గారు ఒక పని మొదలు పెడితే అది అయిపోయేదాకా వదిలిపెట్టరని చెప్పి ప్రజలకు కూడా పూర్తిగా నమ్మకం కలిగిందని తెలియజేస్తూ, ఇంకొకసారి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు కానీ, దివాకర్ రావు కానీ మేము హెచ్చరించడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.